ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల సమయానికి 8.10% పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటల నుంచే ప్రముఖులు, సామాన్యులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి జయశంకర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిశి సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దివ్యాంగుల కోసం 733 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హోమ్ ఓటింగ్ సౌకర్యంతో 7,553 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. सर प्लीज सर दिस साइड सर इस साइड से यानी मनीष सिसोदिया अरविंद केजरीवाल की जो विधानसभा है उसमें वोट डालेंगे. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. 200 కంపెనీలకు పైగా సాయుధ బలగాలు, 15,000 మంది హోంగార్డులు, 35,000 మంది ఢిల్లీ పోలీసులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. 3,000 పోలింగ్ బూత్లను సున్నితమైనవిగా గుర్తించిన ఎన్నికల అధికారులు కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. सर को थोड़ा साइड कर दूं सर थोड़ा साइड हां थैंक यू सर 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 Street 48 ప్రత్యేకంగా మహిళలు, దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేశారు. మహిళల కోసం పింక్ కలర్ రంగుల్లో బూత్లు ఏర్పాటు చేసి బెలూన్లు, తోరణాలతో ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. పింక్ బూత్లు మహిళలను నడిపించడం, దేశాన్ని నడిపించడం అనే థీమ్ ను ప్రతిబింబిస్తున్నాయి. ఇక దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన బూత్లు సాధించిన వారు అనే థీమ్ ను ప్రదర్శించనున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుస్థిరమైన పాలన కోసం ఢిల్లీ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుని సమర్థులకు ఓటు వేయాలి అని ప్రముఖులు పిలుపునిచ్చారు. सर प्लीज सर दिस साइड सर ఇక 70 స్థానాలకు జరుగుతున్నటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. 9 గంటల సమయానికి 8.1% పోలింగ్ తో అప్రతిహతంగా కొనసాగుతోంది. అలాగే ప్రముఖులు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్, ఓవర్ టు యు. జస్ విజయ్ చంద్రిక, ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 70 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు గాను 699 మంది అభ్యర్థులు ఈసారి బరిలో ఉన్నారు. ముఖ్యంగా న్యూఢిల్లీ నియోజకవర్గానికి వస్తే న్యూఢిల్లీ నియోజకవర్గంలో దాదాపు 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ నుంచి పోటీ చేస్తుంటే, ఇక పర్వేష్ వర్మ భారతీయ జనతా పార్టీ నుంచి, సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ముగ్గురు నేతలు కూడా బరిలో ఉన్నారు. హోరాహోరీగా ప్రచారం కూడా మొన్నటి వరకు కూడా కొనసాగింది. అయితే ఈ ఎన్నికల్లో ఏ విధంగానైనా భారతీయ జనతా పార్టీ తన జెండా ఎగరవేయాలనే ప్రధాన ఆలోచన చేస్తుంటే, తిరిగి అధికారంలోకి వస్తామని ఆప్ భావిస్తున్న నేపథ్యం, మరోవైపు కాంగ్రెస్ తన పూర్వవైభవం కోసం పోరాటం చేస్తున్న నేపథ్యం, ఇక 3 పార్టీలు కూడా హోరాహోరీ ప్రచారం అయితే ముగిసింది. ప్రస్తుతానికి పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ దాదాపు ఉదయం 9 గంటల వరకు కూడా 10% పోలింగ్ అయిందనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసింది. 10% అంటే ఉదయాన్నే కొంత ఢిల్లీలో చలికాలం కావడం, ఢిల్లీ ఉదయాన్నే ఓటర్లు కొంత ఆలస్యంగా పోలింగ్ కేంద్రాలకు రావడం, కొంత ఓటర్ల తగ్గు శాతం మొదట కొంత ప్రారంభమైంది. అయితే కాసేపటి క్రితమే పోలింగ్ అన్ని బూతులలో కూడా పెద్ద ఎత్తున కూడా పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలోని మనం లేడీ ఇర్విన్ స్కూల్ వద్ద ప్రస్తుతం విజువల్స్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ అంతా కూడా మనం ఇప్పుడే ఓటర్లు అంతా కూడా ఒక్కొక్కరిగా వస్తున్నారు. కొంత ఉదయం కావడం, చలి కొంత తీవ్రత తగ్గడంతో ఒక్కొక్కరుగా
పోలింగ్ కేంద్రాలకు వస్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఓటర్లందరికీ కూడా ఒక్కొక్క పూల మొక్కనిచ్చి కూడా వారిని బయటికి ఎవరైతే ఓటు వేస్తానికి వచ్చారో ఓటు హక్కు వినియోగించుకున్న వారి కోసం ప్రధానంగా వారికి ఒక పూల మొక్కనిచ్చి కూడా వారిని అందరినీ పంపిస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. మనం వారి చేతుల్లో పూల మొక్కలు ఏ విధంగా ఉన్నాయో కూడా విజువల్స్ లో చూడవచ్చు. ఇట్లా ఓటింగ్ వచ్చి ఓటర్లు వేసిన వారందరికీ కూడా పూల మొక్కలు ఇవ్వడం, వారిని ఎన్నికల ప్రక్రియలో వారిని ప్రధానంగా పాత్ర పోషించే విధంగా కూడా ఓటర్లకు కొంత చైతన్యపరిచే విధంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పోలింగ్ బూత్ లో చూడొచ్చు, మనం ఒక ఓటర్ బూత్ ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ సెల్ఫీ బూత్ ను సైతం కూడా ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు అక్కడి నుంచి వచ్చేందుకు కూడా ఏర్పాట్లను అయితే చేశారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో ఇది లేడీ ఇర్విన్ స్కూల్. ఈ స్కూల్లో ప్రధానంగా మరి కాసేపట్లో అరవింద్ కేజ్రీవాల్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఉదయం 11 గంటలకు తన ఓటు హక్కును అయితే వినియోగించుకోబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ప్రముఖులంతా కూడా రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా ద్రౌపది ముర్ము కావచ్చు రాష్ట్రపతి, అదేవిధంగా కేంద్ర మంత్రులు కావచ్చు, పోటీ చేస్తున్న అభ్యర్థులు కావచ్చు, వారంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు హోరాహోరీ పోరు జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరకు కూడా అనేక మంది ఢిల్లీలో ప్రచారం చేశారు. వారంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా కూడా అనేక ప్రచారాలు నిర్వహించారు. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రం పోలింగ్ శాతం కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా కొంత పోలింగ్ నెమ్మదిగా జరుగుతున్నప్పుడు కూడా మరి కాసేపట్లో పోలింగ్ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే చలికాలం కావడం, చలి తీవ్రత ఉండడంతో ఓటర్లు ఎవరు కూడా ఇళ్ల నుంచి ప్రస్తుతానికి బయటికి రాని పరిస్థితి నేపథ్యంలో 12 గంటల వరకు కూడా పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం అని చెప్తున్నారు. అనేక చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా అయితే కొనసాగుతుందని చెప్పి దాదాపు 3000 పోలింగ్ బూత్లకు సంబంధించిన కొంత సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇప్పటికే అనేక మంది పోలీసులు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి దాదాపు 500 మీటర్ల లోపే కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడము, పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా చేయడంతో పాటు అనేక చర్యలు చేపడుతున్నారు. అయితే 70 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయంలో 699 మంది అభ్యర్థులు ఈ బరిలో ఉన్నారంటే దాని యొక్క ఎంత ప్రెస్టీజియస్ గా ఎలక్షన్స్ తీసుకున్నా చూడొచ్చు. గతంలో 2020లో జరిగిన ఎన్నికలు చూస్తే కేవలం 62% మాత్రం నాటి సందర్భంలో పోలింగ్ నమోదైంది. ఈసారి దాని పోలింగ్ సరళి కూడా మరింత పెరిగే అవకాశాలని కూడా అందరూ చెప్తున్నారు. అయితే ప్రధానంగా నువ్వా నేనా అనే పోటీ మాత్రం అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య అయితే కొనసాగుతుంది. బీజేపీ ఖచ్చితంగా ఈసారి తమ జెండా ఎగరవేస్తామనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించడం, అదేవిధంగా అనేక మంది ఓటర్లను ఆకట్టుకునే విధంగా అనేక స్కీములు ఏర్పాటు చేయడం కూడా భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఆమ్ ఆద్మీ సైతం కూడా గత 10 ఏళ్లలో తీసుకొచ్చిన నిర్ణయాలు కావచ్చు, ఢిల్లీ ప్రభుత్వం ఏ విధంగా మేము ఢిల్లీని అభివృద్ధి చేసిన అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా చూసి ఓటు వేయాలని కూడా వారంతా కోరుతున్న నేపథ్యం. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో 11 గంటలకు లేడీ ఇర్విన్ స్కూల్ కేంద్రంగా ఓటు అరవింద్ కేజ్రీవాల్ వేయబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియా కాసేపటి క్రితమే ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆప్ ఒకటే చెప్తుంది, ఖచ్చితంగా 10 ఏళ్లలో తాము తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వాలను చేసిన విధానం కావచ్చు, ప్రజలు తమ అభివృద్ధిని చూసి ఓటు వేయాలనేది ఆమ్ ఆద్మీ అడుగుతుంటే ఖచ్చితంగా ఈసారి చేంజింగ్ ఉండాలనేది భారతీయ జనతా పార్టీ చెప్తుంది. మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున తాము హామీలు ఇచ్చాము, అదేవిధంగా ఢిల్లీ డెవలప్మెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సతీష్.